పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో కోటి ప్రాంతంలో పుస్తకాల విక్రయాలు జోరందుకున్నాయి. స్కూల్స్ తొలి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు తల్లిదండ్రులు తరలివచ్చారు. తక్కువ ధరలకు అన్ని రకాల పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ అందుబాటులో ఉండడంతో రద్దీ పెరిగింది. కోటి పుస్తకాల మార్కెట్లో కొనుగోలు రద్దీపై మా ప్రతినిధి అనుష అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. బడిగంట మోగింది. నేటి నుంచే విద్యార్థులు బడిబాట పట్టారు. సో ఈ నేపథ్యంలోనే పుస్తకాలు కొనేందుకు కూడా పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు మార్కెట్లకి తరలి వస్తున్నారు. సో నగరంలో ఆ పుస్తకాల కొనుగోలుకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏది అంటే అందరికీ తెలిసిందే కోటి ప్రాంతం. సో ఇది ప్రతినిత్యం కూడా రద్దీగా ఉంటుంది. కానీ పాఠశాలలు తెరిసే సమయంలో అయితే మరింత ఎక్కువ రద్దీగా ఉంటుంది. ప్రతి దినం కూడా కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి పుస్తకాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. సో నిన్న ఏదైతే ఆదివారం కావడంతో అయితే నిన్న ఎక్కువ సంఖ్యలో దాదాపు 1,00,000 వరకు కూడా ఈ కోటి ప్రాంతంలో పుస్తకాలు కొనుగోలు చేసినట్లయితే ఇక్కడున్న సంబంధిత వ్యక్తులు అయితే చెప్తున్నారు. సో ఈ రోజు నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు అయితే ఎవరైతే కొనని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడైతే పెద్ద ఎత్తున పుస్తకాలు అయితే కొనుగోలు చేస్తున్నారు. సో మనతో పాటు ఇక్కడ పుస్తక వ్యాపారి ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉంది రద్దీ, ఎలా ఉంది? ఈ స్కూల్స్ స్టార్ట్ ఈ రోజు నుంచి స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా. నిన్న చాలా ఉండే అనమాట. దాదాపు 1,00,000-1,50,000 మంది స్టూడెంట్స్ మన కోటికి వచ్చారు. నిన్న చాలా మందికి బుక్స్ దొరకలేదు, అంటే గవర్నమెంట్ నుంచి ఇంకా రిలీజ్ కాలేదు కొన్ని బుక్స్, కొన్ని క్లాసెస్, కొన్ని బుక్స్ స్టార్ట్ అయినాయి, వచ్చినాయి, కొన్ని బుక్స్ రాలేదు. చాలా కొంచెం స్టూడెంట్స్ తరగతులకి పుస్తకాలు వచ్చాయి, ఏ తరగతులకి రాలేదు. ఇప్పుడు 9th క్లాస్ మొత్తం వచ్చేసినాయి, 6th, 7th, 8th రాలేదు. ఇవాళ 8th మొత్తం వచ్చేసినాయి, 10th రాలేదు మళ్ళీ మొత్తము. అట్లా షార్ట్ వస్తున్నాయి, తక్కువ వస్తున్నాయి. 6 సబ్జెక్టులకు 4 సబ్జెక్టులు మాత్రమే వస్తున్నాయి అన్నమాట. అట్లా డిస్టర్బెన్స్ అవుతుంది. అంతా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? జూన్ అంతా ఉంటుందా? దాదాపు 1 month ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే స్టూడెంట్స్ స్టార్ట్ అయ్యి క్లాసెస్ ఈ రోజే స్టార్ట్ అయినాయి. దాదాపు 1 month ఉంటుంది అనమాట, కంప్లీట్గా ఉంటుంది అనమాట. సో మొత్తంగా చూసుకుంటే జూన్ మాసం అంటేనే పాఠశాలలకు విద్యార్థులకు సంబంధించిన నెల అని చెప్పవచ్చు. ఎందుకనంటే పాఠశాలలు ప్రారంభం అవుతున్న వేళ అయితే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే పుస్తకాల కొనుగోలు కావచ్చు, ఫీజులు కావచ్చు, సో వాటికి సంబంధించి ఖర్చులు పెట్టడానికి అయితే సిద్ధంగా ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే అయితే కోటి మార్కెట్లో అయితే పుస్తకాల కొనుగోళ్ల విక్రయాలు అయితే ఎక్కువగా కొనుగోలు కావచ్చు, విక్రయాలు కావచ్చు అయితే జోరుగా సాగుతున్నాయని చెప్పవచ్చు. దాదాపుగా ఇక్కడ 300 పుస్తకాల అంటే సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏ షాప్ చూసినా సరే ఎక్కడ కూడా ఖాళీ లేదు. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే నగర వాసులే కాదు వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పుస్తకాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే తక్కువ ధరలో అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ లభిస్తుంటాయి. కేజీ నుంచి పీజీ దాకా కూడా అందరి విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు అయితే ఇక్కడ లభిస్తుంటాయి. కాబట్టి పెద్ద ఎత్తున నగరవాసులే కాకుండా వివిధ జిల్లాల నుంచి ప్రజలు వచ్చి పుస్తకాలు ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు. సో సామాన్యుల నుంచి మధ్య తరగతి వరకు కూడా ఇక్కడైతే పుస్తకాల కొనుగోళ్లకైతే ఇది కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా కూడా ఇక్కడ కోటి ప్రాంతం అంటేనే చవక ధరలు ఇక్కడ పుస్తకాలు లభిస్తాయనే ఒక ప్రసిద్ధి. సో అందుకనే ఇక్కడైతే వేల సంఖ్యలో ప్రతిదినము వస్తూ ఉంటారు. సో ఈ జూన్ మాసం మొదటి వారం నుంచి మొదలుకుంటే చివరి వారం వరకు కూడా ఇక్కడ పుస్తక విక్రయాలనైతే జోరుగా కొనసాగుతాయి. ఎందుకంటే పాఠశాలలు, కాలేజీలు ఇదే నెలలో ప్రారంభం అవుతాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఈ నెలలో విక్రయాలు జరుగుతాయని అయితే వ్యాపారులు చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ రోజు జూన్ 15 ఈ మంత్ ఎండ్ వరకు కూడా ఇలాంటి రద్దీ కొనసాగుతుంది. ఎందుకంటే కొన్న వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే కొనని వాళ్ళు కూడా ఈ మంత్ ఎండ్ వరకు కూడా తమకు కావాల్సిన పుస్తకాలు కొనుగోలు చేస్తారనేది ఇక్కడ వ్యాపారులు అయితే చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే విద్యార్థుల పుస్తకాల కొనుగోలుతో అయితే కోటి మార్కెట్ అంతా రద్దీగా మారింది. ఎటు చూసినా విద్యార్థులు, తల్లిదండ్రులే మనకి కనిపిస్తున్నారని చెప్పవచ్చు. ఏ షాపు చూసినా రద్దీగానే ఉంది, ఎక్కడ కూడా ఖాళీ లేని పరిస్థితి అయితే ఉంది. ఇంకా 15 రోజులు కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అయితే ఇక్కడ వ్యాపారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడి కోటి ప్రాంతంలో తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.